నాకెందుకో రీసెంట్ ఇయర్స్‌లో మనము ఒక వర్డ్‌ని బాగా మిస్‌యూజ్ చేస్తున్నాం అనిపిస్తుంది. ఒక ఇంగ్లీష్ వర్డ్‌ని. అదేంటంటే ద వర్డ్ ఇండిపెండెంట్. ఎందుకలా అనిపిస్తుంది అంటే, మనము ఆ వర్డ్ యూజ్ చేస్తున్నప్పుడు మన మైండ్‌లో ఉండే ఇంటెన్షన్స్. వర్డ్ కనిపెట్టిన వాడిది తప్పు అని నేను అనట్లేదు. ఇక్కడ నా ఉద్దేశ్యం ఏంటంటే, ఆ వర్డ్ యూజ్ చేస్తున్నప్పుడు మనం ఏ ఇంటెన్షన్‌తో ఆ వర్డ్ యూజ్ చేస్తున్నాం అనేది నాకు కొంచెం ప్రాబ్లమాటిక్‌గా అనిపిస్తుంది. అదేంటంటే, ఒక 2 ఎగ్జాంపుల్స్‌తో చెప్తాను. నన్ను రోజు మా నాన్నగారు బైక్ మీద కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారు. కాలేజ్‌కి వెళ్ళేటప్పుడు రోజు మా అమ్మ నాకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తది. ఈ 2 సినారియోస్ ఉన్నాయి. నాకు రోజులు గడిచే కొద్దీ మా నాన్నగారు నన్ను బైక్ మీద కాలేజ్ దగ్గర డ్రాప్ చేయడం నాకెందుకో ప్రాబ్లమాటిక్‌గా అనిపించి, మా నాన్న డ్రాప్ చేయడం ఏంటి? నాకు నేనే బైక్ డ్రైవ్ చేసుకుంటూ కాలేజ్‌కి వెళ్ళాలి. ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ అనిపించింది. మా అమ్మ నాకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం ఏంటి? నా లంచ్ బాక్స్ నేనే ప్రిపేర్ చేసుకొని కాలేజ్‌కి తీసుకువెళ్ళాలి. ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ అనిపించింది. ఇక్కడ ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ అనుకోవడంలో వెనక ఉద్దేశం కాలేజ్‌కి వెళ్ళడానికి నేను మా నాన్న మీద ఆధారపడకూడదు అనుకోవడంలో ఉద్దేశం నాకు అక్కడ ఒక చిన్న అహం అడ్డమొచ్చి నన్ను మా నాన్న తీసుకెళ్ళడం ఏంటి? వెళ్తే గిళ్తే నేను వెళ్ళాలి. నన్ను నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను డ్రైవ్ చేయాలి. నేను వెళ్ళాలి అని వస్తే అక్కడ అహం అడ్డం వచ్చింది. మీ నాన్న తీసుకువెళ్ళడం ప్రాబ్లమ్ కాదు. నీకు నువ్వు వెళ్ళలేకపోవడం నీకు ప్రాబ్లమ్ అయింది. అక్కడ అది అహం అడ్డమొచ్చి ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ అనుకుంటున్నావు. అలా గాకుండా మా నాన్న డ్రైవ్ చేస్తున్నాడు. అలాగే నేనెందుకు డ్రైవింగ్ నేర్చుకోకూడదు? మా నాన్న డ్రైవ్ చేస్తుంటే నేను గూడా చూసి నేర్చుకుంటాను. నేను గూడా డ్రైవింగ్ నేర్చుకుంటాను. డ్రైవింగ్, బైక్ డ్రైవింగ్ అనే ఆర్ట్‌ని నేను కూడా వన్ ఆఫ్ మై స్కిల్స్‌గా చేసుకుంటాను. సో దట్ మా నాన్న లేకపోయినా గానీ నేను కూడా బైక్ డ్రైవ్ చేసుకుంటూ కాలేజ్‌కి వెళ్ళగలను అని అనుకున్నామనుకోండి. దెన్ ఇట్ ఈస్ ఐ వాంట్ టు బి సెల్ఫ్ రిలయంట్. ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్‌కి, ఐ వాంట్ టు బి సెల్ఫ్ రిలయంట్‌కి గ్రామటికల్‌గా పెద్ద డిఫరెన్స్ లేకపోవచ్చు. కానీ ఆ 2 వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు మన ఇంటెన్షన్‌లో మాత్రం అట్‌లీస్ట్ నా ఉద్దేశంలో మొదటి సెంటెన్స్‌కి, రెండవ సెంటెన్స్‌కి నా ఉద్దేశంలో మాత్రం చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ అన్నప్పుడు అందులో ఒక చిన్న అహం ఉంటుంది. అహంభావం. నేను, నేనే అనేది. ఐ వాంట్ టు బి సెల్ఫ్ రిలయంట్ అన్నప్పుడు అందులో అహంభావం ఉండదు. మా నాన్న డ్రైవ్ చేస్తున్నట్టే నేను కూడా డ్రైవ్ చేయడం నేర్చుకుంటాను. నేను కూడా ఆ స్కిల్‌ని తెలుసుకుంటాను, నేర్చుకుంటాను అనే ఉంటుంది తప్ప అందులో అహంభావం ఉండదు. సెకండ్ ఎగ్జాంపుల్. మా అమ్మ లంచ్ బాక్స్ పెడుతుంది. పెడితే గిడితే లంచ్ బాక్స్ నేనే పెట్టుకుంటాను, నేనే తీసుకెళ్తాను. అహంభావం. మా అమ్మ పెట్టడం ఏంటి? నేనే పెట్టుకుంటాను, నేనే చేసుకుంటాను. అలా గాకుండా నేను కూడా లంచ్ ప్రిపేర్ చేయడం నేర్చుకుంటాను. లంచ్ ప్రిపేర్ చేయడం ఆర్ అన్నం వండడం, చపాతీ చేయడం అనే కళని నేను కూడా నేర్చుకుంటాను. ఆ అవసరాన్ని ఎలాగా అనేది నేను కూడా తెలుసుకుంటాను. తెలుసుకొని నాకు నేనే వండుకుంటాను.
అమ్మ లేనప్పుడు, అమ్మకు కుదరనప్పుడు నేను కూడా వంట వండుకొని, నా భోజనం నేనే ప్రిపేర్ చేసుకోగలుగుతానప్పుడు అని అనుకుంటే అది ఐ వాంట్ టు బి సెల్ఫ్ రిలయంట్. ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ అనుకుంటే నా వంట నేనే చేసుకుంటాను, నేనే తీసుకెళ్తాను. అహంభావం. ఐ వాంట్ టు బి సెల్ఫ్ రిలయంట్. నేను తినే భోజనం ఎలా చేసుకోవాలో నేను నేర్చుకుంటాను. అందులో అహంభావం లేదు. అహంభావం ఉన్నప్పుడు అమ్మ పెట్టిన వంట నీకు రుచించకపోవచ్చు. ఎందుకంటే నేను చేసుకోవాలి, నేను చేసిందే నేను తినాలి అనే అహంభావంతో అమ్మ చేసిన వంట నీకు రుచించకపోవచ్చు. ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్‌కి, ఐ వాంట్ టు బి సెల్ఫ్ రిలయంట్‌కి డిఫరెన్స్ అది. ఐ రిపీట్, గ్రామటికల్‌గా మిస్టేక్ లేకపోవచ్చు. బట్ కానీ ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్‌కి, ఐ వాంట్ టు బి సెల్ఫ్ రిలయంట్‌కి ఆ వర్డ్ యూసేజ్‌లో ఉండే ఇంటెన్షన్ ఏదైతే ఉందో అక్కడ డిఫరెన్స్ ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. దయచేసి దీని మీద ఇంగ్లీష్ భాషా కోవిదులందరూ అటాక్ చేసి ఇండిపెండెంట్ అనే వర్డ్ కనిపెట్టడమే తప్పంటావా అని నా మీద మాత్రం దాడులకు దిగొద్దు దయచేసి. ఓకే. ఆ వర్డ్ యూసేజ్‌లో ఉండే ఇంటెన్షన్ వల్ల జరిగే నష్టం ఏంటి అనేది నాకు అనిపించింది. అది చెప్పానంతే. ఓకే. ఉంటాను మరి.